ప్రైజ్ ది లార్డ్. మన గుంటూరు కృపా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరి మ్యాథ్యూస్ అన్న గారు మరి బలంగా వాడబడుతున్నాడు. మరి ఇతర దేశాలలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు చెప్పినట్లు బూదిగంతముల వరకు భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో కూడా యేసయ్యను ప్రకటించడానికి ఒక బలమైన సాధనముగా మరి మ్యాథ్యూస్ అన్న గారు వాడబడుతూ ఉన్నారు. అటువంటి గొప్ప దైవజనులు మన ఆర్జీజేసీ మినిస్ట్రీస్ కల్లెపల్లికి 4వ తారీఖు రాబోతున్నారు. మరి దీన్ని బట్టి సంతోషం కలిగిన వాళ్ళందరూ చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక మాట చెప్తున్నా, వినండి, శ్రద్ధగా వింటారా మీరు? మరి ఆయనని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? ఆయనని ప్రేమించని వాళ్ళు ఎవరుంటారు? ఆయన ఏ స్థితిలో ఉన్నా ఒదిగుంటున్నాడు. పేదవాళ్ళని, దరిద్రులను, రోగులను కూడా కనిపెట్టుకుంటాడు. అది యేసయ్య మనసు. అది అటువంటి ఆయననే మనకు మాదిరిగా పెట్టుకున్నాం. మీరు కూడా ఒక మంచి వ్యక్తిని మాదిరిగా పెట్టుకోండి. పురుషులు చేతులెత్త. ఒక మంచి వ్యక్తిని మీకు మాదిరిగా పెట్టుకోండి. అంటే అర్థం ఏంటంటే అన్న చూస్తే మమ్మల్ని కొడతాడు, తిడతాడు, మందలిస్తాడు అనేది ఉండాలి మీకు. ఆ అన్న ఎలా ఉండాలంటే మీకంటే మరి 2 అంతలుగా మంచివాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, యథార్థవంతుడై, నీతిమంతుడై, మనుషుల దయ, దేవుని దయ ఆ వ్యక్తి మీద ఉండాలి. ప్రేమ, క్షమాగుణాన్ని కలిగి, ఓర్పు కలిగిన వాడై ఉండాలి. అటువంటి అన్న కానీ, దైవజనుడు కానీ అటువంటి వాళ్ళని మాదిరిగా పెట్టుకొని మనము భయముతో మన జీవితాన్ని మనం కట్టుకోవచ్చు. చక్కగా మనము మన బతుకు బాటలో ముందుకు సాగిపోవచ్చు. అయితే అన్న మొన్న దినమున ఆయన దుబాయ్కి వెళ్ళాడు. దుబాయ్ దేశానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ ఒక సహోదరుడు, స్వరూపు అనే ఒక సహోదరుడు అన్నని అక్కడ తన ఇంటిలో ఉంచుకొని మరి ప్రతి అవసరత కూడా అతడు తీర్చాడు. మంచి చెడులన్నీ చూసుకున్నాడు. చాలా చక్కగా అన్న చాలా సంతోషించాడు. అక్కడ సువార్త ప్రకటించుకొని ముగించుకొని వస్తున్న పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, అన్న మరి ఏ దైవజనుడైనా దుబాయ్కి వస్తే మరి బంగారం కొనుక్కొని పోతారు. మన దగ్గరికి అక్కడికి చాలా తేడా. ఇప్పుడైతే బంగారము 1,20,000 ఉంది. ఇప్పుడు అక్కడనైతే 50,000 తేడా ఉంటుంది. అయితే మరి ఇటువంటి అప్పుడు అన్న మీరు ఏమన్నా తీసుకుంటారా? బంగారాందే కానీ ఏదన్నా నీకు అవసరమయ్యే ఆభరణం ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళండి గుర్తుగా అని అడిగితే అన్న ఏమన్నాడంటే, నా ఇంటిలో నేను 3 పెళ్ళిళ్ళు చేశాను. 3 పెళ్ళిళ్ళు చేశాను. 2 బిడ్డలు, 1 కొడుకుకు వివాహం చేశాను. మరి ఎవరికి కూడా నేను బంగారం పెట్టలేదు. బంగారం పెట్టమని కూడా అడగలేదు. బిడ్డలకు ఇయ్యలేదు, కొడుకుకు నేను తీసుకోలేదు. నా ఇంటిలో నిషేధింపదగినది ఏదైనా ఉన్నది అంటే అది బంగారమే అని పలికాడు.
నా ఇంట్లో ఏదైతే ఉండకూడనిది ఏదైనా ఉందంటే అది బంగారమే. ఎందుకంటే యోబు గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా ఉన్నది. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను వండును. హల్లెలూయా. అంటే నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరపరుచుకున్న ఎడల తర్వాత నీవు అభివృద్ధిని పొందుతావాట. బంగారం ఉంటే నువ్వు అభివృద్ధిలోనికి రావు. వెండి ఉంటే అభివృద్ధిలోనికి రావు. వెండి బంగారాలు ఉన్నంత మాత్రాన నీ ఇంటికి నీకు విలువలు పెరగవు, ప్రమాదాలు పెరుగుతాయి. ఈ రోజున చూడండి, బంగారము కొరకు ఆశపడుతున్న ఈ సమాజములో ముక్కుకు, చెవులకు, మెడకు ఎంత బంగారం ఉంటే అంత విలువ ఉంటుందని అనుకుంటున్న ఈ సమాజంలో దానికి రేటు పెరుగుతున్న కొద్దీ నాకు విలువ ఉంటుందని, ఎదుటి వాళ్ళు చూసి గౌరవిస్తారని అనుకుంటున్న ఈ మానవ సమాజంలో దొంగలకు కూడా మంచి ఒక తావు దొరికినట్టు అయిపోయింది. దొంగలకు కూడా కష్టము లేకుండా దొంగతనం చేస్తున్నారు. ఇంట్లోకి వెళ్ళాలి అంటే తలుపు తీయాలి, తలుపు తీయాలి, ఇంట్లో ఎక్కడుందో ఎతకాలి. అక్కడ రిస్కే. ఎవరైనా చూస్తారు, ఎవరైనా లేస్తారు, పట్టుబడతామేమో అన్న భయము దొంగలకు ఉండేది ఇది వరకు. ఇప్పుడు ఏం లేదు. నువ్వు బైక్ మీద పోతున్నా, పనికి పోతున్నా, రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నా, తులానికి పైగా ఎక్కువ ఎవరి మెడలో ఎవరి చెవుల్లో ఉంటుందో దాన్ని సింపుల్గా దగ్గరకు వచ్చి దాన్ని పట్టుకొని తెంచుకొని వెళుతున్నారు, కట్ చేసుకొని వెళుతున్నారు. ఇంకా ఎవరు ధైర్యం కల్లోలు ఉంటే కత్తి తీసి బెదరబెట్టి వాళ్ళ నోరు మూసి ఆ బంగారాన్ని తీసుకొని వెళుతున్నారు. ఇంకా ఎవరైనా ఎదురు తిరిగే వాళ్ళు ఉంటే అదే కత్తితో చెవులనైనా కోస్తున్నారు, మెడనైనా కోస్తూ ఉన్నారు. అంటే ఈ రోజున ఇంత భయంకరమైన పరిస్థితి ఏర్పడడానికి కారణము ఏంటిది? బంగారమా కాదా? చెప్పండి. బంగారమే. చూడు, అంత పెద్ద గొప్ప దైవజనుడు అన్న దుబాయ్కి వచ్చినావు, నువ్వు ఒట్టికి వెళ్ళొద్దు. ఏ దైవజనుడు వచ్చినా తులమో 2 తులాలో 3 తులాలో తీసుకొని పోతారు. అన్న మరి మీరు ఏదైనా ఒకటి తీసుకోండి, మేము ఇప్పిస్తామంటే, నా ఇంటిలో నిషేధింపదగిన వస్తువు ఏదైనా ఉన్నదా అంటే అది బంగారమే. బంగారము ఎండి నా ఇంటిలో ఉండదు, నా ఒంటిలో ఉండదు. నేను ఆరాధిస్తున్న సర్వశక్తి గల దేవుడు ఆయన నాకు అపరంజిగాను ఉన్నాడు, అంటే బంగారముగా ఉన్నాడు, వెండిగా ఉన్నాడు. చూడండి, నీకు నీ ఆస్తిని బట్టి వెండి బంగారములు వేసుకుంటే దాన్ని చూసి నిన్ను గౌరవించరు. నీలో దుర్మార్గము నిండి ఉన్నప్పుడు ఎవడు గౌరవిస్తారు? ఆ దుర్మార్గమును దూరపరిచి నీవు సర్వశక్తివంతుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే నీకు సెంటు భూమి లేకపోయినా, నీది ఏ కులమైనా, అందచందం అవసరం లేదు, అందరూ నిన్ను గౌరవిస్తారు. ఆ జీవితము ప్రత్యేకమైనది. ఈ రోజున ఒక దైవజనునికి, ఈ రోజున కొన్ని రాష్ట్రాలు గౌరవిస్తున్నాయంటే ఎన్ని తులాల వెండి ఉంటే, ఎన్ని కేజీల వెండి బంగారాలు ఉంటాయని గౌరవిస్తున్నారు. ఎన్ని ఎకరాలుంటే గౌరవిస్తున్నారు.
నిజముగా క్రైస్తవులకైతే యేసుక్రీస్తు ఎవరి హృదయంలో ఉంటాడో వారిలో నేను చాలా మందిని చూస్తున్నానమ్మా. ఈ వయస్సున కూడా మీరు చెవులకు అది పెట్టుకుంటున్నారు. చెంపచారీలో ఏదో అంటారు కదా, ఇట్లా ఉంటుంది. కొంతమంది అయితే ఒక్కడు కుట్టుకున్న సరిపోక పైన కూడా 2 కుట్టుకున్నారు. నేను వాళ్ళని ఇలా ఎందుకు చేస్తున్నారు? ఎవరు చూడాలని కుట్టుకుంటున్నారు? దొంగల కొరకు కుట్టించుకుంటున్నారా? పైన 2 కింద 1. ఈ వయస్సున కూడా గొలుసుల్లాగా చెవులకు ఎందుకు పెట్టుకుంటున్నారంటే కోప్పడిన వాళ్ళు ఉన్నారు, చర్చికి దూరమైన వాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని రోజులైన తర్వాత ఇది సత్యమని వాళ్ళు గ్రహించారు. తరువాత 3 తులాలు 4 తులాలు కూడా మెడకు చేయించుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అమ్మగారు వాళ్ళ అన్న తమ్ముడు వాళ్ళు ఒక 3 తులాలు పెట్టి చేపిస్తే 3 రోజులు కూడా ఆమె మెడలో మీరు చూడలే. ఉన్నది ఆమె మెడలో. నా బలవంతం కాదు, ఆమె అమ్మా మందిరం నేను ఎడల్పు చేయాలనుకున్నా, అసలు కొత్త మందిరమే కట్టాలనుకున్నా అంటే అందరూ పేద ప్రజలే కదా, ఎవరిస్తారని అడిగినప్పుడు నువ్వు మందిరం కడతానంటే ఆ మందిరానికి మొట్టమొదటి ఆ పునాది రాయికి నేను తప్పకుండా నా మెడకున్న చేను మొత్తం కూడా ఆ తాడు అమ్మి నీకు ఇచ్చేస్తా. దేవుని మందిర పునాది కంటే ఈ తాడు తీసుకో అని సంతోషంగా ఇచ్చేసింది అన్నట్టు. సంవత్సరాలు బ్యాంకులో పెట్టి తీసుకొచ్చుకుంటున్నా. అంటే దేవుని కొరకు ఈ తాడుని తీసి ఆడేస్తే, ఈ తాడు వేసుకుంటే ఈర్ష్య ఉంటుంది, కానీ ఆ తాడు తీసి యేసయ్య కొరకు ఉపయోగిస్తే, యేసయ్య ఆమెలోనికి వస్తే అందరూ కూడా గౌరవిస్తారు, అందరూ ప్రేమిస్తారు. విలువ అనేది బంగారాన్ని బట్టి రాదు, వెండిని బట్టి రాదు. సర్వశక్తుడు నాకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడే నాకు బంగారం, యేసయ్యే నాకు వెండి, ఆత్మదేవుడే నాకు ఆస్తి. వీళ్ళున్న తర్వాత ఈ లోకములో దేని కొరకు నేను ఆరాటపడాలి? దేని కొరకు నా ఆరాటం? సాక్ష్య జీవితాన్ని కోల్పోతూ శరీరాన్ని చెడగొట్టుకొని దేని కొరకు ఈ ఆరాటం? యేసు నామానికి మహిమ కలుగునుగాక. పోని మనం విమోచింపబడినది దేని ద్వారా? బంగారం ద్వారానా? వెండి ద్వారానా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో ఉన్నది, మనము విమోచింపబడినది, మరణములో నుంచి విమోచింపబడినం, సైతాను నుండి విమోచింపబడినం. ఈ రోజున ఇంత ధైర్యముగా, ఇంత క్షేమముగా ఈ రాత్రి కాలము ఈ మందిరములో మనం కూర్చున్నామంటే మనం విమోచింపబడినం. దేని ద్వారా? నిష్కలంకమును అమూల్యమైన గొర్రె పిల్ల అనబడే యేసు క్రీస్తు శిలువ రక్తము ద్వారా విమోచింపబడ్డాం. చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పాలి ఇప్పుడు, ఎవరి ద్వారా విమోచింపబడ్డాం? ఒకప్పుడు మనందరం పాపాత్ములమండి. మనందరం అన్ని అలవాట్లతో ఉన్న వాళ్ళం, సైతాను ఆధీనములో ఉన్నాం, సైతాను చేతిలో ఉన్నాం. కానీ వాని చేతిలో నుంచి మనల్ని విడిపించి ఈ రోజున మనల్ని సజీవులుగా ఉంచి మన బ్రతుకు ఒక గ్యారెంటీ ఇచ్చిన ఆ వస్తువు ఏమిటి? రక్తం. కల్వరి సిలువ రక్తం. గొర్రె పిల్లైన నిష్కలంకమును అమూల్యమైన యేసయ్య రక్తము ద్వారా విమోచింపబడినాం. క్షయ వస్తువుల ద్వారా,
వెండి ద్వారా, బంగారము ద్వారా మీరు విమోచింపబడలేదు. మీ కొరకు 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో 6 గంటలు భయంకరమైన శ్రమ, హింస, అవమానాల మధ్య భయంకరమైన రక్తపు దారలు, భూమి మీద పుట్టిన ప్రాణులలో, మనుషులలో ఎవ్వడు కూడా ఇంత శ్రమ పడలేదు. దేవుళ్ళు అనబడే వారిలో ఎవ్వడు ఇంత శ్రమ పడలేదు. అటువంటి స్థితిలో కూడా నోరు జారలే, ఆయన నోటిలో నుండి పాపపు మాట రాలే, కోప్పడలే. 6 గంటలు, శుక్రవారం 9 గంటల నుండి 3 గంటల వరకు 6 గంటలు. ఎందుకు 6 గంటలు? ఆయన కొట్టిన దెబ్బలకు, ఆయన మోపించిన సిలువ బరువుకు, ఆ అవమానాలకు కృంగిపోయి గంటకే చావాలి. గంట కూడా పట్టదు. మరి 6 గంటలు ఎందుకు చావలేదు అంటే, 6 గంటలలో ఆఖరి రక్తపు బొట్టు కూడా నీ కొరకు భూమి మీద చిందిస్తే తప్ప నువ్వు విమోచింపబడవు. ఒక్క రక్తపు 5 లీటర్ల నర ఆయనలో కార్చి 1/2 లీటర్ ఉంచుకున్నా నీకు విమోచన లేదయ్యా. నమ్మండి దయచేసి. ఆఖరి రక్తపు బొట్టు భూమి మీద కార్చిన తర్వాతనే దేవుని ప్రజలు విమోచింపబడ్డారు. మనందరం విమోచింపబడ్డాం. యేసయ్య రక్తములో విమోచింపబడ్డాం. మీరు వెలనిచ్చి కొనబడిన వారు. యేసయ్య ప్రాణమిచ్చి మిమ్ములను కొనుక్కున్నాడు, దేవునికై ఒక రాజ్యముగా ఉండడానికి. మరి వెండి బంగారం అంటే యేసు నామానికి మహిమ కలుగునుగాక. అయితే మరి క్షయ వస్తువు అది, క్షయ వస్తువు అది. మరి అటువంటి నేను విమోచింపలేని వస్తువు కొరకు నువ్వు ఎందుకు ఆరాటపడుతున్నావు? లేదు చూడమ్మా, ఇప్పుడు నీకు ఉపయోగము లేని దాని కొరకు ఎందుకు, ప్రమాదము సంభవింపజేసే దాని కొరకు మనకెందుకు? నీకు మేలు కలిగితే ఉపయోగించుకో, నువ్వు దాని కొరకు శ్రమపడు, కష్టపడు, దేవునికి నచ్చాలి అది. ఒకటి తెలుసా, నీవు మంచి సాక్ష్యాన్ని కాపాడుకొని దీర్ఘాయుష్ను కలిగి జీవించిన తర్వాత యేసయ్య నిన్ను పిలిచినప్పుడు పరలోకంలో నాట, ఈ లోకంలో ఏ 2-3 తులాల కొరకు పాడు పనులు చేసినవో కానీ ఆ రోజున బంగారపు రోడ్ల మీద నువ్వు నడుస్తావాట. బంగారమే నీ కాళ్ళ కింద ఉంటుందట. హల్లెలూయా. అంత గొప్ప విలువ కలిగిన వ్యక్తివి. ఈ విలువను మీరు పోగొట్టుకోవద్దు. మీరు పోగొట్టుకోవద్దు. మీరు ఎంత విలువ కలిగిన బతుకుతారో బోధిస్తున్న నాకు అంత విలువ నేను సంపాదించుకున్నట్లే. మీ కుటుంబాలు ఎంత విలువ కలిగిన కుటుంబాలుగా ఉంటాయో నాకు అంత విలువను నేను సంపాదించుకున్నట్లే. మీకు చెడ్డ పేరు వచ్చినా నాకు వచ్చినట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఎవరి క్రీస్తు రక్తము ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా మనము విమోచింపబడ్డాం. మన విశ్వాసము ఈ నశించిపోయే బంగారము కంటే కూడా అది విలువ కలిగినది. చూడండి, ఇప్పుడు నశించిపోయే సువర్ణం అది ఒక క్షయ వస్తువు. దాని ద్వారా దొంగలను సంపాదించుకోవడము, దెబ్బలు తినడము, గాయపరచబడము, ప్రాణాల మీదికి తెచ్చుకోవడం తప్ప కానీ ఈ వెండి బంగారాల ద్వారా ఏం ప్రయోజనము లేదు. విశ్వాసము చాలా విలువ కలిగింది. ఇప్పుడు వెండి బంగారం ఉంటే హాస్పిటల్కి పోగానే
నువ్వు అంతా అమ్మి ఖర్చు పెట్టినా నువ్వు బాగుపడవు. డాక్టర్లు నా వల్ల కాదని హాస్పిటల్లో ఉండి కొన ఊపిరితో నన్ను బ్రతికించు అని మొత్తుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, నేను వింటున్నా, నాకు తెలుసు. లేకపోతే మీరు హాస్పిటల్ పోయి చూడండి, డాక్టర్లు వల్లగాక. మొన్న యశోద హాస్పిటల్కు ప్రార్థన చేయడానికి నన్ను తీసుకుపోయారు. 70 లక్షల ఆట. ఇప్పటికీ 70 లక్షలు అయినాయి. వాడు బతకలేదు, సావలేదు. యశోద హాస్పిటల్ అంటే మలక్పేట రోడ్డు మీదనే ఉంటుంది. సావనీయరు, బ్రతకనీయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారాలన్నీ అమ్మారు, కానీ అతన్ని బ్రతికించుకోలేకపోతున్నారు. కానీ నువ్వు విశ్వాసం ఒక్కడి సంపాదించుకుంటే నువ్వు తప్పకుండా నువ్వు బ్రతికించుకుంటావు. విశ్వాసం ఒక్కడి సంపాదించుకో, నువ్వు నమ్మకం ఒక్కడి సంపాదించుకో. వెండి లేకపోయినా, బంగారం లేకపోయినా, చిన్న టాబ్లెట్ వేసినా, చిన్న ఇంజెక్షన్ వేసినా, లేదా అవి కూడా అవసరం లేదంటే ఒక పూట ఉపవాసం ఉండి ఆడ మోకరించి కొన్ని నిమిషాలు ఏడ్చినా నీ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను తప్పకుండా స్వస్థపరుస్తాడు. మీ విశ్వాసము నశించిపోయే మరి బంగారం లాంటిది అనుకుంటున్నారా? అన్నా మరి మాకెన్నో బాధలు వస్తున్నాయి భక్తి జీవితంలో అంటే బంగారమే పరీక్షింపబడుతుందండి. మరి నశించిపోయే సువర్ణము పరీక్షింపబడుతున్నప్పుడు దానికంటే నీ విశ్వాసము విలువ కలిగింది కాదా? విలువ కలిగింది కాదా? విశ్వాసం అంటే మామూలు అనుకుంటారా మీరు? విశ్వాసము ద్వారా కొండలే ఇక్కడి నుంచి లేచి సముద్రంలో పడవంటే పడతాయని యేసుప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని సంపాదించుకోండి. ఈ చిన్న చిన్న 6 తులము, తులము, 2 తులాలు, 3 తులాల ద్వారా ఏం లేదు. బ్యాంకులో పెట్టుకోవడం, డబ్బులు తెచ్చుకోవడం, ఖర్చు పెట్టుకోవడం, వడ్డీ కట్టడం తప్ప దానివల్ల నీకేం లేదు. అసలైన బంగారం అపరంజిని మీరు సంపాదించుకోండి. ఎవరైనా సర్వశక్తి గల దేవుడు ఆయనే నీకు వెండి బంగారం అయ్యున్నాడు. యేసునామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇక్కడ మనం యోబు గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. తీయమ్మా. 3:21. దాచబడిన ధనము కొరకైనట్లు దానిని కనుగొనుటకై వాళ్ళు లోతుగా త్రవ్వుచున్నారు, కానీ అది వారికి దొరకక ఉన్నది. నా వైపు చూడండి, నా వైపు చూడండి. చూస్తున్నారా? హల్లెలూయా చెప్పండి. ఈయన ఏమంటుండంటే, నా ప్రాణము తీయుటకై, నా ప్రాణం తీయడానికి దాచబడిన ధనమును వెతుకుతున్నట్లు మీరు లొసుకులు వెతుకుతున్నారు, లోపాలు వెతుకుతున్నారు, పాపాలను వెతుకుతున్నారు. ఎక్కడ దొరుకుతాడురా వీడని అనుకుంటున్నారు. చూడు, కానీ దాచబడిన ధనము కొరకు ఇప్పుడు నేను చూస్తున్న ఏ జిల్లాల్లో, ఆ జిల్లాలోనట మన రాష్ట్రంలోనే పొద్దున్న లేస్తే మట్టిలో బంగారానికి సంబంధించిన కొన్ని రాళ్ళు ఎతుకుతూనే ఉన్నారట. అందరు అదే పని అట, పొద్దున్న లేస్తే అదే ఎతుకుతున్నారట మట్టిలో. అంటే బంగారము కొరకు, ఇక్కడ బంగారం ఉందంటే చాలా మందిని ఆ గుప్త నిధులని, బాయిల బంగారం ఉంది, గుట్ట మీద బంగారం ఉంది, గడ్డ్యాంలో బంగారం ఉందని, ఇంట్లో బంగారం ఉంది, ఆయన చెప్పిండు ఈయన చెప్పిండు అంటుండు, కానీ ఎక్కడ కూడా బంగారం లేదు, ఎక్కడ కూడా
తొమ్మితే వెళ్ళలేదు. ఇవన్నీ కూడా పుకారులు, అవి షికారులై మొత్తం వ్యాపించినవి. ఎక్కడ కూడా దొరకలే, అంత అబద్ధం. నీ కష్టార్జితమే నిన్ను నిలబెడుతుంది. నీ కష్టార్జితమే నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడుతుంది. అది దేవుని దయ వలన. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఒకని ప్రాణము తీయుటకై వాళ్ళు దాచబడిన ధనమును వెతుకుచున్నారు, కానీ ఆ ధనమును వాళ్ళు కనుగొనలేకపోయిరి. అంటే అర్థం ఏమిటంటే నా ప్రాణమును తీయలేకపోయిరి. నా ప్రాణమును తీయలేకపోయిరి. చూడండి ఆ భక్తునిలో ఉన్న విశ్వాసం, నమ్మకం చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. దాచబడిన ధనము కొరకు ప్రజలు ఏ రీతిగా మీద పడి ఎతుకుతారో, నా ప్రాణం తీయడానికి కూడా వాళ్ళు పొంచి ఉన్నారు, కానీ ఆ ధనమును వెతికారు, కానీ వాళ్ళు కనుగొనలేదు. అలాగనే నా ప్రాణమును కూడా తీయలేరు. నా ప్రాణము దేవుని ఆధీనములో ఉన్నది. నా ప్రాణము దేవుని ఆధీనములో ఉన్నది. నేను చావను, సజీవుడనై యేసయ్య గురించి నేను చెబుతాను అని ఎవరు అనగలుగుతారు? ఎంత విశ్వాసం ఉంటే అనగలుగుతారు చెప్పండి? ఎంత విశ్వాసం ఉంటే నేను చావను, బ్రతికి యేసయ్య గురించి చెబుతానని ఎంతమంది అనగలుగుతారు? అంటే ఎంతమంది అనేది కాదు, ఎంత విశ్వాసం ఉంటే అనగలుగుతారు. మరి బంగారం ఉన్నోడు అనగలుగుతాడా? వెండి ఉన్నవాడు అనగలుగుతాడా? ఆస్తులు ఉన్నవాడు అనగలుగుతాడా? అనడో. భయమును గుప్పిట్లో పెట్టుకొని ప్రాణం గుట్టుమిట్టు అంటుంటే ఎప్పుడేమైద్దో అని అయోమయములో ఉంటాడు. కానీ విశ్వాసం, నిజమైన విశ్వాసము కలిగిన వాడు అలా భయపడడు, ప్రాణమును గుప్పిట్లో పెట్టుకోడు. ఆయన ప్రాణము దేవుని ఆధీనములో ఉన్నది. ఆయనే కాపాడుతాడు ఆ ప్రాణాన్ని. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించుకున్నట్లయితే యేసయ్య కూడా దాచబడిన ధనముతో సమానం. దాచబడిన ధనమును వెతికినట్లు ఒకడు యేసయ్యను వెతికాడట. వెతికితే దొరికిండంట. దొరికిన తర్వాత ఆయనలో ఉన్న సమస్తాన్ని విడిచి వెంబడించాడట. పరలోక రాజ్యము అది దాచబడిన ధనమును పోలి ఉన్నది. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒకడు దానిని కనుగొన్నాడు. ఈ పొలములో ఏదో దాచబడి ఉన్నది, ఒక విలువ కలిగినది దాచబడి ఉన్నది. అదే పరలోక రాజ్యం, అదే యేసుక్రీస్తు ప్రభువు అని ఆ పొలం కొనడానికి తనకున్న పాడైన ప్లాట్లు, పండని పొలాలన్నీ నమ్ముకొని వచ్చి ఈ విలువ కలిగిన పొలాన్ని కొన్నాడు. కొనేటప్పుడు వీడు తిక్కలోడు, పిచ్చోడు అనుకుంటున్నారు, కానీ అక్కడ ఏం దాచబడి ఉన్నదో ఈ చూసే వాళ్ళకు తెలియదు. ఇలా యేసు ప్రభుని నువ్వు నమ్ముకుంటే వాళ్ళు ఎప్పుడు ఆదివారం, ప్రతి ఆదివారం పోవాలా, ప్రతి నెల పోవాలా, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలా అని నిన్ను కూడా వాళ్ళు అనుకుంటారు. కానీ నీకు ధనము దొరికేసింది, యేసయ్య దొరికేశాడు. ఆయన విలువెందో నీకే తెలుసు, ఈ లోకస్తులకు తెలియదు. కాబట్టి నీవు బాధపడవలసిన అవసరం లేదు.